ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ శక్తివంచన లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము. సూపర్ 6 సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఏపీలో యూరియా కొరతకు కారణం వైసీపీనే అంటూ విమర్శించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏపీలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగకూడదు, రాష్ట్ర ప్రజానీకం 3 రెట్లు బీహార్ విధంగా తయారవ్వాలని ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఉందని నిన్న మాట్లాడిన విధానంలో తెలుస్తా ఉంది. ఏ విధంగా బెదిరించారో మీరు చూశారు, అన్ని న్యూస్ ఛానల్స్ లో చూశారు, అన్ని యూట్యూబ్ లో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. మీరెవరైనా కట్టండి, టెండర్లో పాల్గొనండి, మేము వచ్చినాక లాక్కుంటాం, మేము వచ్చినాక దాన్ని నాశనం చేస్తాం అనే విధానం చెప్పింది. ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడిని చెరువులో దూకమని, ఎరువుల కొరత. అయ్యా, ఎరువుల కొరత ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించావా? గతంలో నువ్వు పంట పొలాలకు నీళ్ళ పంట పొలాలకు నీళ్ళు ఇకపోయినప్పుడు ఎక్కడ కానీ పంటలు చేయలా, ప్యాడీ రైతులకి ఇవ్వాల్సిన డబ్బులా, నువ్వు దానివల్ల ఎక్కడా పాడి చేయలా. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వెనకబడిన రాయలసీమకి నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. నువ్వు మళ్ళీ నేను వస్తే మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదని కదా దించేసింది. నేను మళ్ళీ వస్తే మంచోడు కాదు, మీ పీకలు కట్ చేస్తా, తోకలు కట్ చేస్తా, మీకు కాంట్రాక్టులు రద్దు చేస్తా అంటే నువ్వు అట్లాంటివి చేసేవనే దించేశారు. మళ్ళీ ఎందుకు వస్తారు, తెచ్చుకుంటారు? ప్రజలు ఏమన్నా అమాయకులా? నువ్వు దుర్మార్గుడు అనే, నువ్వు రాక్షసుడు అనే, నువ్వు లాక్కుంటావనే, పీక్కుంటావనే, ధ్వంసం చేస్తావనే నిన్ను దించి తరివేశారు. మళ్ళీ నేను వస్తే అదే పని చేస్తానంటే నిన్ను రానిచ్చేది ఎవరబ్బా? ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి ఏం చేస్తారన్నది లోకేష్ బాబు గారిని చూసి నేర్చుకో. ఈరోజు 217 మందిని నేపాల్లో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి విమానాలు ఏర్పాటు చేసి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, వారి ప్రాణానికి మానానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తున్నారే, ఇది పరిపాలన, ఇది నాయకత్వం, ఇది ప్రజలను కాపాడే తీరు. దాన్ని వదిలేసి 24 గంటలు కట్టడాలు, కూల్చడాలు, మళ్ళా మేము వస్తే మెడికల్ కాలేజీ కూల్చేస్తామని చెప్పి మీరు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. ఆ రోజు మీరు అధికారంలోకి వస్తేనే ఏం చేశారు? ప్రజా రాజధాని అమరావతిని కూల్చడం మొదలుపెట్టారు. తర్వాత ప్రజా వేదికని కూల్చారు. ఇప్పుడు మళ్ళా మేము వస్తే కూలుస్తామంటున్నారు. మీరు అధికారంలోకి రావాలనుకున్నది కూల్చేదానిక, కట్టేదానిక?